మరణానంతర జీవితము అనేది ఈరోజు స్వాధ్యాయము. ఈ మరణానంతర జీవితము అనేది ఏంటి, దాని గురించి విశేషాలు మనకు రవీంద్రరావు గారి ద్వారా తెలుసుకుందాము. నమస్తే సార్, మీకు క్లాస్కు స్వాగతము. నమస్తే మేడం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మన యొక్క ధ్యాన గురువు అయినటువంటి పత్రిజీ గారికి, మహాతర్ బాబాకి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస గారికి, ఆది శంకరాచార్యులకి, జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మకి, సమస్త గురుమండలకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. అట్లాగే మన యొక్క మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ మాస్టర్ గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి లలితా మేడం గారికి వందనాలు. ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్నటువంటి మన జానులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మరణానంతర జీవితం గురించి చెప్పుకుంటున్నాము. మనకి భూమి పైన పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా కొంతకాలము జన్మ తీసుకున్న తర్వాత పెరుగుతుంది, తర్వాత చనిపోతుంది. జన్మించినప్పుడు మనం అందరం కూడా సంబరాలు చేసుకుంటాం. మగబిడ్డ పుట్టాడు అనుకో, నా యొక్క వంశోద్ధారకుడు పుట్టాడు అని చెప్పేసి ఎంతో ఘనంగా సంబరాలు చేస్తారు. అదే ఆడబిడ్డ పుట్టినప్పుడు మా ఇంటి మహాలక్ష్మి పుట్టిందనేసి సంబరాలు చేసుకుంటాం మనం. అది మామూలుగా జరిగే విషయమే. కానీ పొరపాటున ఏదైనా జరిగినప్పుడు మరణించినప్పుడు మాత్రం అప్పుడు చాలా దుఃఖపడుతుంటాము. అసలు మరణం అనే మాట అంటేనే అందరికీ అసలు అదేదో అంటరాని వస్తువులాగా మనం దాని గురించి పట్టించుకోమన్నమాట. అసలు ఆ మాట కూడా జోలిప్పాము. ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒకటి చెప్పున్నాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్దే నత్వం శోచితు మర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గురించి శోకింపదగదు అనేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు. అంటే జనన మరణం అనేది మామూలు నిత్యం జరిగేటువంటి ఈ చక్రంలో ఒకదాని తర్వాత వస్తూనే ఉంటుంది. కాబట్టి దాని గురించి ఎవరు బాధపడబాకండి అని చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి అన్నమాచార్యులు గారు తన యొక్క కీర్తనల్లో కూడా నానాటి బ్రతుకు నాటకము అన్నాడు. అంటే అక్కడ నాటకంగా వర్ణించాడు అనమాట. ఈ జీవితమే ఒక నాటక రంగం అన్నమాట. ఈ నాటక రంగంలో మనం ఒక పాత్రదారులు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్ర తీసుకుంటాము. ఒకసారి రాజుగా, ఒక ధనికుడిగా, లేకుంటే బెకారిగా, లేకుంటే రోగిష్టిగా, లేకుంటే యొక్క అహంకారంగా ఉండేటట్టుగా కోపిష్టిగా, ఇలాగా రకరకాల పాత్రలు తీసుకునేసి ఆ పాత్రలు నిర్వహించిన తర్వాత తన పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కాబట్టి మన దాని గురించి మనం పెద్దగా ఎక్కువగా పట్టించుకోబడలేదు అనమాట. మనకు వెళ్ళిపోతాము ఆ కార్యాన్ని, అక్కడ పోగానే పైకి పోగానే అక్కడ మళ్ళా జరిగే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. కాబట్టి మరణం అనేది ఏదైతే ఖచ్చితంగా జరుగుతుందో దాని గురించి మనం భయపడకూడదు. అసలు మనము భూమిపైకి ఎందుకు వచ్చాము, ఇక వచ్చిన తర్వాత మరణం తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. ఇది తెలుసుకుంటే మనకి ఎవరికి కూడా మరణం గురించి ఎవరికి కూడా మనకి భయం అనేది ఉండదు. మనకి మామూలుగా 7 శరీరాలు ఉంటాయి. శరీరాలని మనము కోశాలుగా మనము చెప్పుకుంటున్నాము. అన్నమయ కోశం అనేసి, ఈ యొక్క ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. ఈ విధంగా 7 శరీరాలతో మన యొక్క బాడీ నిర్మితమై ఉన్నదన్నమాట. మనకి మామూలుగా తెలిసింది కేవలం స్థూల శరీరం, ఇదొకటే మన శరీరం అనుకుంటా ఉన్నాము. స్థూల శరీరం తర్వాత మళ్ళీ ఇంకా 6 శరీరాలు, మొత్తం మీద 7 శరీరాలు ఉన్నాయన్నమాట. ఈ యొక్క 7 శరీరాలు కూడా మన యొక్క ప్రాణం ఎప్పుడైతే విడిచేస్తామో, ఇది మొట్టమొదట మన ఈ యొక్క స్థూల శరీరము భూమిపైన పడిపోతుంది ప్రాణం విధంగానే. తర్వాత ఈ యొక్క శరీరం రెండో శరీరం ఉంది కదా, ప్రాణమయ కోశం అనేది, అది ఎర్థరిక్ బాడీ. ఈ యొక్క పంచభూతాల్లో కలిసిపోతుంది. అది పొరవ 5 శరీరాలు మాత్రమే వాటి లోకాలకి పోతాయన్నమాట. అవి ఒక్కో లోకానికి వాటికి లోకాలు ఉన్నాయి, ఆ లోకాలకు వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి ఆ లోకాల గురించి కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. ఏమేమి లోకాలు ఉన్నాయి, పై లోకాలు. మొట్టమొదటి మన భూలోకము, తర్వాత సువర్లోకము, భువర్లోకము, మహాలోకము, జలాలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ 7 లోకాలు ఉన్నాయన్నమాట. ఈ 7 లోకాల్లో ఒక్కోదానికి మనకు మరణించిన తర్వాత మనకు మామూలుగా మన యొక్క పురాణాల ప్రకారము యమదూతలు వస్తారు, మనం తీసుకుపోతారు, మనం చెప్పుకుంటుంటాం మనం. అట్లాగే ఇక్కడ మనం చెప్పుకునేది అంటే మొత్తం మీద ఎవరో వస్తారు, సహాయకులు వస్తారు అనమాట. వచ్చేసి మన యొక్క
సూక్ష్మ శరీరాన్ని అంటే హాస్టల్ బాడీని తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్ళేసేసి మన యొక్క కర్మలను బట్టేసి ఈ యొక్క సువర్లోకానిక అంటే ఈ యొక్క సువర్లోకం అంటే మనం ఏంటంటే స్వర్గం అనుకుంటామవచ్చు, అట్లాగే భౌవర్లోకం నరకం అనుకోవచ్చు, అక్కడికి తీసుకుపోవడం జరుగుతుంది అనమాట. అంటే మనకి మన పురాణాల్లో యమదూతలుగా ఒప్పించారు, మనం ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాడు సహాయకులు అని చెప్పుకున్నాం. మొత్తం మీద ఈ యొక్క మరణ భయం వల్లనే ప్రతి ఒక్క మానవుడు కూడా ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతూ ఉన్నాడు. మరణం అంటే భయం అన్నమాట, ఏం జరుగుతుంది అనేసి. తర్వాత ఇక్కడ ఈ సందర్భంగా మనం ఒక వేమనగా చెప్పినటువంటి ఒక పద్యాన్ని కూడా చూసుకుందాం. ఒక చెప్పాడు ఏంటంటే, తనువు ఎవరి సొమ్ము తనదనే పోషింప, ద్రవ్యం ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణం ఎవరి సొమ్ము పారిపోక నిల్వ, విశ్వదాభిరామ వినురవేమ. ఈ యొక్క శరీరం పంచభూతాలు నిర్మిత శరీరాన్ని ఇదే మనం నిత్యం అనుకునేసి దాన్ని ఎంతో అందంగా అలంకరించుకుంటుంటాము, నగలు నట్టాలు పెట్టుకుంటాము, అట్లాగే మంచి మంచి సువాసన ద్రవ్యాలు వేసుకుంటాము. ఒకవేళ వృద్ధాప్యం వస్తుంది అనుకుంటే దానికి రంగులు వేసుకుంటాము, ఎంతో చూసుకుంటాం అన్నమాట. కానీ అదేమన్నా మనకి శాశ్వతమా? కాదు, ఎంతో కొంతకాలానికి నశించిపోవాల్సిందే. అట్లాగే ద్రవ్యము సొమ్ము అన్నమాట, ఎంతో కష్టపడి సంపాదిస్తాం, మనకే కాదు మన బిడ్డలకి ఆ తర్వాత బిడ్డలకి ఎంతెంతో సంపాదించుకుంటాం, కానీ ఏమి తీసుకుపోవు. దీనికి ఉదాహరణ మన అలెగ్జాండర్ జగద్విదేశ అలెగ్జాండర్ ఎన్నో దేశాలు జయించాడు, ఎంతో ద్రవ్యాన్ని చివరికి కొంత సంపాదించాను కదా, నేను పోయేటప్పుడు ఏం తీసుకుపోలేను కదా అనేసి అతను తన యొక్క సేవకులు చెప్తాడు అనమాట. నన్ను పెట్టిలో పెట్టి తీసుకుపోయేటప్పుడు అంటే ఊరేగిచ్చాడు అనమాట, నా చేతుల్ని అందరికి కనిపించేది పెట్టండి అంటే అర్థం ఏంటంటే, నేను ఇంత సంపాదించాను కానీ ఏమీ తీసుకుపోవడం, ఒక్క పైసా కూడా తీసుకుపోవడం లేదు అని అందరికి తెలియజేస్తాను కోసంగా చేతులను బయట పెట్టమని చెప్తారనమాట. ఆ విధంగా మనము ఎంత సంపాదించినా కూడా ఆ ద్రవ్యాన్ని ఎప్పుడు కూడా మనం తీసుకుపోలేము అనమాట, ఒక్క పైసా కూడా తీసుకుపోలేము. మరి ఎందుకు అంత తాపత్రయపడ్డము? అట్లాగే ప్రాణం ఎవరి సొమ్ము, ప్రాణము మన చేతుల్లో లేదు. ప్రాణం ఆయుష్ తీరిపోగానే అది కొంతకాలానికి ఆయుష్ తీరిపోతుంది. కాబట్టి మొత్తం మీద ఈ యొక్క మరణించిన తర్వాత మన యొక్క శరీరము, ఈ శరీరాన్ని ఏం తీసుకుపోతారు, మన శ్మశానానికి వైకుంఠ ధామానికి తీసుకుపోతారు అనమాట. ఆ సమయంలో అందరికీ శ్మశాన వైరాగ్యం వస్తుంది అనమాట. దాదాపుగా ఎవరైనా శ్మశాన భాగంగానే మనం అనుకుంటాం, బంధువులకు ఉండేవాళ్ళు, అరే ఎంత బాగా బతికేడినా, ఎంతెంత మంచి పనులు చేసాడు అని. దాదాపు ఎవరు కూడా ఎంత చెడ్డోడైనా సరే వాళ్ళు మంచిగానే చెప్పుకుంటాం శ్మశానం దగ్గర, ఈ జీవితం అంతే కదా, 3-4 ముచ్చటైన అనేసి అందరూ వైరాగ్యం పొందుతారు. అదేవిధంగా ఆ వైరాగ్యం అంటే అట్లా ఉంటది అనమాట. ఇంటికి బాగానే మళ్ళీ మామూలు అయిపోతారు, స్నానం చేయగానే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు, అందరూ మామూలుగా అయిపోతారు. అదేవిధంగా ఈ యొక్క ప్రసవ వేదన పడేటువంటి తల్లి కూడా ఆ యొక్క నొప్పులను భరించలేక ఆమె చాలా వైరాగ్యం ప్రదర్శిస్తున్నమాట. ఈ పెళ్లి వద్దు, ఈ మగుడు వద్దు, ఈ బిడ్డలు వద్దు, ఈ సంసారం వద్దు అనేసి ఎంతో ఆ బాధ భరించలాగా అనుకుంటది. కానీ ఎప్పుడైతే ప్రసవించిందో ఆ యొక్క బిడ్డ యొక్క బోసినవ్వులు చూడంగానే అన్ని మర్చిపోయేసి మళ్ళీ మామూలు అయిపోతుంది అనమాట. ఆ విధంగా వైరాగ్యం ఉంటుంది. కాబట్టి మనము ఈ విధంగా మరణాంతరం తర్వాత ఎక్కడికి పోతామో తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంది. ఆ తెలుసుకుంటే మాత్రం ఎలాంటి భయాలు ఉండవు. మనము ఇప్పుడు ఎక్కడికైనా పోవాలనుకుంటాం, తీర్థయాత్రలకు కాశీకు, లేకుంటే విహారయాత్రలుగా కాశ్మీర్కు ఎక్కడికి పోవాలనుకుంటాం. పోవాలనుకున్నప్పుడు ఏమంటాము, ముందుగానే విచారించుకుంటాం. మనం ఉండే ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి ఎంత దూరం ఉంది, ఎలా పోవాలి, దేంట్లో పోవాలి, ఎంత సమయం పడుతుంది, అక్కడ ఎలాంటి వస్తువులు ఉన్నాయి, అట్లాగే అక్కడ ఎలాంటి ఆహారం దొరుకుతుంది, మనకు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు అక్కడ ఉంటారా, అన్ని రకాలు విచారించుకుంటాం. విచారించుకున్న తర్వాతనే టికెట్ బుక్ చేసుకునేసి మనం పోతాం అనమాట. అదే విధంగా మనం మరణించిన తర్వాత కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే, మనం ఒకరికొకరు మాట్లాడుకుంటే మనకి మరణం గురించి ఎలాంటి భయం ఉండదు. ఇక్కడ 18వ శతాబ్దంలో టిబెట్లో లామాలు అనేటువంటి బౌద్ధ సన్యాసులు లామాలు ఉంటారన్నమాట. వాళ్ళు తమ యొక్క యోగ దృష్టితో మరణాంతర జీవితం గురించి కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది. దాంట్లో 2 పుస్తకాలు, ద టిబెటియన్ బుక్ ఆఫ్ ద డెడ్, ద ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ద డెడ్, ఆ 2 పుస్తకాలు రాస్తున్నది. దాంట్లో మొదటి పుస్తకం చెప్పుకున్నాం కదా, ద టిబెటియన్ బుక్ ఆఫ్ ద డెడ్. ఆ పుస్తకంలో తండ్రి కొడుకుల మధ్య జరిగేటువంటి నిజమైన సంఘటనని దాంట్లో ఉదాహరించడం జరిగింది. అంటే ఆ యొక్క తండ్రి కొడుకుల మధ్య ఏం జరిగింది, అది ఖచ్చితంగా అది తెలుసుకుంటే పైలోకాల్లో మరణించిన తర్వాత ఏం జరిగింది తెలుసుకోవచ్చు. నిజమైన యథార్థ సంఘటన అది. ఇక్కడ ఏంటంటే మాథ్యూ అనేటువంటి ఒక అతను మానసిక శాస్త్రవేత్త. వాళ్ళ కుమారుడి పేరు జోర్దాన్. ఆ అబ్బాయి ఒకరోజు
కొత్త రకం మోడల్ బండిలో పోతూ ఉంటాడు. అతని వయసు అప్పుడు 23 సంవత్సరాలు. పోతూ ఉంటే ఆ యొక్క బండిని దొంగలించాలనే ఉద్దేశంతో వెనక నుంచి ఎవరో షూట్ చేస్తారనమాట. షూట్ చేస్తే ఆ అబ్బాయి కింద పడిపోతాడు. ఆ బండిని దొంగలించుకుని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ 23 సంవత్సరాలు కదా వయసు, అతను 34 సంవత్సరాల వరకు వాళ్ళ తండ్రితో మాట్లాడుతూ అనుబంధం పెంచుకుంటూ ప్రేమను పంచుకుంటుంటాడు. ఇదేంటి చనిపోయిన తర్వాత ఎట్లా మాట్లాడతాడు అంటే ఇంకా 11 సంవత్సరాలు అనమాట. చనిపోయిన తర్వాత 23 సంవత్సరాల వయసులో చనిపోయేసి 34 సంవత్సరాల వరకు అంటే 11 సంవత్సరాలు వాళ్ళ తండ్రితోనే ఉన్నాడు. ఎలా సాధ్యమైంది అది అంటే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. ఇక్కడ మామూలుగా ఎవరైనా సరే మన పెద్దోళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఏదైనా ఆస్తి వివరాలు కానీ లేకుంటే ఇంకేదైనా విషయాలు కానీ చెప్పడం మర్చిపోతే వాళ్ళ పిల్లలకి ఎవరికో వరకు కళల రూపంలో చెప్తుంటారంట. అది మరి పెద్దోళ్ళు చెప్తుంటారు. కళల రూపం తెలిసి పలానా దగ్గర పలానా ఉంది అని చెప్తుంటారు. కానీ ఇక్కడ జరిగింది మాత్రము వేరే విధంగా జరిగింది. తల్లి కొడుకుల మధ్య ఆ యొక్క పిల్లవాడి యొక్క ఆత్మ, జోద్దాన్ యొక్క ఆత్మ ఒక పుస్తకంలో రాసేదన్నమాట. తాను పైలోకాలకు పోయినప్పుడు ఏం జరిగింది అది రాసేది. కొంతకాలం తర్వాత రాయడమే కాదు మాట్లాడడం కూడా జరిగిందంట అది. కాబట్టి దానివల్ల మనము పైలోకాల్లో ఏం జరిగింది అనే విషయాలు ఆ యొక్క పుస్తకం ఆధారంగా ఆ తండ్రి కొడుకుల యొక్క సంభాషణ ద్వారా తెలుసుకోగలను. మనం ఇదివరకు చెప్పుకున్నాం, చివటం అమ్మ గురించి చెప్పుకున్నాం కదా. మనకి పశ్చిమ గోదావరి జిల్లా రేలాం గ్రామం దగ్గర చివటం ఉన్నింది. ఆ చివటం గ్రామంలో అక్కడ ఒక పాప శీతల వాస్తవ్యులైనటువంటి ఆయన వాళ్ళ పాపకి 6 సంవత్సరాల వయసులో చనిపోవడం జరుగుతుందన్నమాట. కానీ చివటం అమ్మ దగ్గర నుంచి ఒక వ్యక్తి చేసేసి ఆ పాప ఖచ్చితంగా బతుకుతుంది, అమ్మ చెప్పింది అని చెప్పంగానే కాసేపటికి ఆ పాప బతుకుతుందన్నమాట. అప్పుడు ఆ పాప తర్వాత వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ చెప్తుందన్నమాట. ఏం చెప్తుంది? నేను పైన ఆకాశంలో అక్కడ లోకాల్లో పెద్ద బ్రహ్మాండమైన ఉద్యానవనాలు ఉన్నాయి, పొల తోటలు ఉన్నాయి. అక్కడ నేను పూలు కోసుకుంటూ ఉన్నాను, చాలా బాగుండింది అక్కడ. ఎవరో వచ్చేసేసి చెప్పారు నాకు, మీ అమ్మా నాయన ఏమంటే నీ కోసం ఏడుస్తున్నారు అని చెప్పారు. ఆ మాట చెప్పంగానే నేను కిందకు వచ్చేసాను అనేసి ఆ పాప చెప్తుందన్నమాట. అంటే దాని అర్థం ఏంది? ఆ పైలోకాల్లో ఆ అమ్మాయి చూసిందనమాట ఎలా ఉంది అక్కడ పచ్చక బయళ్ళు కానీ ఆ పొల తోటలు ఆ ఉద్యానవనం అలా అన్ని బాగా చూసిందనమాట. ఒకవేళ ఆ పాప ఏదన్నా చిన్న పాప కదా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది అనుకున్నా కూడా ఇంకొక వ్యక్తి పెద్ద వ్యక్తే చనిపోతాడు జరిగింది. ఎవరంటే సత్కాలు అనేటువంటి ఒక ఆమె ఉంటది. వాళ్ళ భర్త జబ్బు చేసి చనిపోతాడు. చనిపోయే వయసులో అదే డాక్టర్ దగ్గర తీసుకపోతే అతను 2 రోజులు చనిపోతాడని చెప్తానమాట. కానీ వాళ్ళ బంధువులు ఏమంటే అమ్మ దగ్గరికి పోయేసి చోటమ్మ దగ్గరికి పోయేసి విభూతి తీసుకొచ్చి పెడతారు. తర్వాత డాక్టర్లు చెప్పిన ప్రకారమే అతను చనిపోవడం జరుగుతుంది 2 రోజుల తర్వాత. కానీ వాళ్ళు బంధువులందరూ కూడా ఆ యొక్క అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉంటే కాసేపటికి అతనికిలో చలనం వచ్చింది. అప్పుడు లేచి కూర్చునేసి తర్వాత డాక్టర్ దగ్గరికి హాస్పిటల్ తీసుకుపోతారు. తీసుకుపోయేసి 2 నెలల్లో బాగా జబ్బంతా నయమైపోయి ఇంటికి వస్తాడనమాట. అప్పటి నుంచి అతను పైలోకాల్లో ఏమేమి చూశాడు అవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవి నిజంగా జరిగిన మన కళ్ళ ముందు ఈ మధ్య కాలంలో జరిగిన విషయాలు అనమాట. కాబట్టి దీంట్లో ఎలాంటి ఆ పుస్తకాలైనా మనం ఎక్కడో జరిగింది కాదు చెప్పకపోవచ్చు. ఇది ఈ రోజు కూడా ఆ పాప బతికుంది, వాళ్ళ పెళ్ళయింది, బిడ్డలు ఉన్నారు. కాబట్టి మనం కూడా కావాలంటే పోయేసి విచారించుకోవచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ విధంగా పైలోకాలు ఈ విధంగా జరుగుతుంది అనేసి చెప్తాను అనమాట. ఈ విధంగా తెలిపిన తర్వాత ఈ యొక్క వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ స్థూల శరీరం కింద పడిపోతుందని చెప్పుకున్నాం కదా. తర్వాత ఏం జరుగుతుంది? ఆ యొక్క సూక్ష్మ ఈ యొక్క మామూలుగా భారీ శరీరం ప్రాణమయ కోసం కూడా ఎథరిక్ బాడీ కూడా దగ్ధమైపోతుంది. అది ఇక్కడ తయారైంది కాబట్టి దగ్ధమైపోతుంది. తర్వాత సూక్ష్మ శరీరం హాస్టల్ బాడీ ఏమవుతుందంటే ఆ శరీరం పై భాగంలోనే ఎలాడుతూ ఉంటుంది అనమాట. సినిమాలు చూపిస్తారు కదా, ఒక ఫోటో లాగా చూపిస్తారు, బేతాళ లాగా చూపిస్తారు కదా, ఆ విధంగా ఆ యొక్క స్థూల శరీరం మీద ఎలాడుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకేం జరుగుతుంది? వేళతో ఉండేటప్పుడు కింద భార్య బిడ్డలందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఎన్నోసార్లు ఆ సూక్ష్మ శరీరము ఆ బాడీలో దూరాలను చూస్తుంది. కానీ చనిపోయిన తర్వాత దూరలేదు. అదే విధంగా ఆ యొక్క శ్మశానంతో వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడికి? శ్మశానానికి బాడీతో పాటు పోతూ ఉందన్నమాట. శ్మశానంలో ఎప్పుడైతే ఆ బాడీని కాల్చేస్తారో అప్పుడు తెలుసుకుంటది, ఓహో నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని తెలుసుకుంటది అనమాట. అప్పుడు సరే మళ్ళా ఇంటి దగ్గరికి వస్తుంది. అక్కడ దూతలు ఏమంటే నువ్వు పోదాం రా వెళ్ళిపోదాం అని అంటే ఆ యమదూతలు అదే మామూలు సహాయకులు అనుకున్నాం కదా, వాళ్ళు వచ్చేసినప్పుడు అప్పుడు ఆ ఆత్మ చెప్తుంది అనమాట, నాకు కొద్దిగా సమయం కావాలి. సరే 3 రోజులు సమయం ఇస్తారన్నమాట. సరే 3 రోజులు చూసుకో అని సమయం ఇస్తారనమాట. ఈ 3 రోజులు ఏం చేస్తుంది? ఆ ఆత్మ భర్త కనుక అయ్యి ఉంటే భార్య దగ్గరికి పోద్ది,
బిడ్డల దగ్గరికి పోతారు. ఒకవేళ భార్య కనుక అయ్యి ఉంటే వాళ్ళ భర్త దగ్గరికి పోతుంది, బిడ్డల దగ్గరికి పోతుంది, బంధువుల దగ్గరికి పోతుంది. వాళ్ళు ఏమేం చేస్తున్నారు, వాళ్ళు బాధపడడం చూసేసి ఆ యొక్క ఎప్పుడైతే బాధపడుతుందో ఆత్మ కూడా బాధపడుతుంది, నా కోసం ఎందుకు ఇంత బాధపడుతున్నారు అనేసి. ఆ విధంగా ఆ 3 రోజులు జరుగుతూ ఉంటుంది. ఇంత లోపల మళ్ళా ఈ యొక్క దూతలు మళ్ళా వచ్చేస్తారు, రా పోదాం అంటారనమాట. కాదు కాదు కాదు, నాకు మళ్ళా కొద్ది సమయం కావాలని చెప్పేసి మళ్ళా అడుగుతుందన్నమాట. సరే అనేసి వెళ్ళిపోతారు. బలవంతం ఏమో లేదన్నమాట, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ 11 రోజులు మళ్ళా ఏమంటే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ అక్కడికి ఇక్కడికి చూసుకొని ఏమేమి జరుగుతుందో జరుగుతుంది. 11 రోజుల తర్వాత దూతలు వచ్చినప్పుడు ఎవరైతే కొద్దిగా ఆత్మజ్ఞానం ఉంటారో వాళ్ళు దూతలతో పాటు వెళ్ళిపోతారు. వాళ్ళు 11 రోజుల తర్వాత ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఎవరైతే ఈ బంధాలలో ఇరుక్కొని పోతారో, నా భార్య, నా బిడ్డలు, నా సంపద ఇందరుకున్నారో వాళ్ళు ఇక్కడే ఉండిపోతాం అనుకుంటారు. బలవంతం లేదు కాబట్టి దూతలు కూడా వెళ్ళిపోతారు. ఈ లోపల ఆత్మ ద్వారాలు మూసుకుపోతాయి. ఒకసారి ఎప్పుడైతే ఆత్మ ద్వారాలు మూసిపోయినాయో ఇక వీళ్ళు ఇంకా పోలేరు అనమాట. వీళ్ళు ప్రేతాత్మలుగా మారిపోయేసి ఈ యొక్క భూలోకంలోనే ఉండిపోతారు. వాళ్ళు మరలా పోవాలి అంటే ఒక్కోసారి కొన్ని వేల సంవత్సరాలు కూడా పడతాయంట. ప్రేతాత్మలుగా మారిపోయేసి ఇక్కడే తిరుగుతూ ఉంటారు. ఇదే విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్న కథలో ఉన్నటువంటి తండ్రి కొడుకుల మధ్య కూడా జరిగింది. ఎప్పుడైతే ఆ కుర్రవాడు కాల్చివేయబడ్డాడో అతడు వెంటనే తన బాడీలో దూరాలని ప్రయత్నం చేస్తాడనమాట. కానీ దూరలేకపోతాడు. ఏంది ఇది, నేను పోలేకపోతున్నాను. అప్పుడు వెంటనే తన భార్య దగ్గరికి వెళ్తాడు. భార్య గమనించలేదు కదా, ఆమె శరీరం లేదు కాబట్టి. కానీ ఇతను మాత్రం పోతాడు అనమాట. అట్లాగే వాళ్ళ స్నేహితుల దగ్గరికి పోతాడు. అతను ఎక్కడికి పోయినా కూడా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్, అంటే గందరగోళం జరుగుతుంది. అంటే ఆత్మకు శక్తి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ యొక్క ఫోర్స్ కి అక్కడ ఏదో గ్లాసులు పడిపోవడం కానీ అలాంటివి జరుగుతుంటాయి. అతను ఆలోచిస్తాడు ఏందప్ప జరుగుతుంది అనేసి. అప్పుడు ఈసారి వాళ్ళ నాన్న దగ్గరికి చాలా చిన్నగా పోతాడు అనమాట. చిన్నగా పోతాడు. అప్పుడు విషయం అర్థం అవుతుంది, ఓహో నాకు ఆత్మగా ఉన్నాను అనేసి. ఈ విధంగా ఆత్మ ద్వారాలు మూసుకోక ముందే ఈ పిల్లవాడు పైకి వెళ్ళిపోతాడు. అక్కడ జరిగేటువంటి విషయాల్ని చూస్తాడు అనమాట. ఇక్కడ ఎప్పుడైనా సరే చనిపోయిన వ్యక్తులు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆత్మలోకం అనేది ఉంటుంది అనమాట. అన్ని ఈ విధంగా చనిపోయినటువంటి బాడీలన్నీ కూడా ఆత్మలోకంలో హాయిగా ఉంటారు. అందరు కొన్ని సమావేశం అయిపోయేసి అక్కడ బ్రహ్మాండమైన పచ్చిక బయళ్ళు ఉంటాయంట. అక్కడ గార్డెన్లు అన్ని చూసుకుంటా ఉండేసి చాలా సమయం రెస్ట్ తీసుకుంటారంట అక్కడ వాళ్ళు. ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు సహాయకులు వస్తారు మళ్ళా, రానాయన ఇంకా రెస్ట్ తీసుకుని చాలు పోదారా అనేసి తీసుకుపోతారు. తీసుకుపోయేటప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క సూక్ష్మ శరీరం కదా, సూక్ష్మ హాస్టల్ బాడీని వాళ్ళు పుణ్యకర్మలు చేసుకుంటే ఈ యొక్క సువర్లోకానికి, పాపకర్మలు చేసుకుంటే ఈ యొక్క బౌర్లోకాన్ని తీసుకెళ్లిపోతారు. అక్కడ తీసుకుపోయేది అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంటాయి అన్నమాట. జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఆ ప్రయాణం చేసే సమయంలో కిందల వాళ్ళ భార్య కానీ బిడ్డలు కానీ ఎవరైనా ఏడుస్తుంటే మాత్రము వాళ్ళకి అక్కడ చాలా డిస్టర్బెన్స్ జరుగుతాయి. అంటే కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోవడం కానీ, రాళ్ళు రప్పలు తగలడము. కాబట్టి ఎవరు కూడా ఎక్కువగా దుఃఖించకూడదు. మన భార్య, మన భర్తే, మన బిడ్డలే అని చెప్పేసి ఎక్కువగా బాధపడకూడదు. బాధపడితే అక్కడ వాళ్ళు బాధపడుతుంటారు అనమాట. అంటే వాళ్ళ ప్రయాణంలో బాధ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయినారు కదా, తీసుకుపోయిన తర్వాత సహాయకులు అక్కడ ఏంటంటే ఒక పెద్ద పాఠశాల ఉంటుందంట. అక్కడ పెద్ద పాఠశాల ఉంటుంది. అట్లాగే ఉపాధ్యాయులు ఉంటారంట. అట్లాగే మిత్రులు ఉంటారు. అంటే మనకు తెలుసు, మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు మిత్రులుగా ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు అక్కడ. అట్లాగే పెద్ద ఆడిటోరియం కూడా ఉంటుందంట. ఆడిటోరియం ఉంటుంది. ఒక టీవీ కూడా ఉంటుంది. మనం పుట్టింది మొదలుకొనేసి చనిపోయేంత వరకు ఏ కర్మలు చేసిన, ఏ పనులు చేసినా అవన్నీ కూడా రికార్డ్ అయ్యి ఉంటాయి. ఆకాశ రికార్డ్స్ అని ఈ మధ్య మనం వింటున్నాం కదా, ఆ యొక్క చిత్రగుప్త చట్టాలో అన్ని రికార్డ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. అది మనకి ఒంటరిగా కానీ, అంటే కొంతమంది మాకు విడిగానే చూపిస్తారు అనమాట. విడిగానే చూపిస్తారు. అన్ని జరిపించేసి, అయ్యా నువ్వు ఈ విధంగా జన్మల్లో ఈ విధంగా పాపాలు చేస్తున్నావు, లేకపోతే పుణ్యాలు చేస్తున్నావు, ఈ విధంగా నీకు సంచిత కర్మలు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుంటామని చెప్పి మనల్ని అడుగుతారు అనమాట. అక్కడ అడిగినప్పుడు మళ్ళా ఆ యొక్క అనుభవాలు పంచుకునే కోసం వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు ఇన్ని పుణ్యకర్మలు ఇయ్యి, ఇన్ని పాపకర్మలు ఇయ్యి అని అడిగితే, సరే పో, మళ్ళా ఇంకొక నాటకం వేసేదానికి ఇంకొక పాత్రధారిగా మనల్ని పంపించడం జరుగుతుంది అనమాట. అక్కడ ఈ సంచిత కర్మల్లో నుండి కొన్ని పుణ్యకర్మల్ని కొంతమంది ఏమంటే మాకు తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో పాపకర్మలు ఎక్కువ తీసుకోవాలని అడుగుతారనమాట. వాళ్ళే చెప్తారన్నమాట, నువ్వు అన్ని పాపాలు తీసుకుని పోతే కష్టాలు పడతావు, వద్దులే పుణ్యం తీసుకోబో అని చెప్తారు. అయినా సరే వీడు కాదు కూడదంటే, సరే నీ కర్మ నువ్వే తీసుకుపో అనేసి ఇచ్చేస్తారన్నమాట. అవన్నీ మనకి ప్రారంభ కర్మలుగా తీసుకునేసి ఈ భూమి పైన జన్మిస్తాం మనం. ఈ విధంగా పుణ్యకర్మలు చేసుకునే వాళ్ళు ఏమంటే మంచి
పుణ్యాత్ములుగా ఉండేసేసి మంచిది మంచి జీవితం గడుపుతారు. పాపకర్మలు చేసుకునే వాళ్ళు వేరే ఉంటారు, పాపలు ఉంటారు. ఈ విధంగా మనం ఆధ్యాత్మిక ప్రతి ఒక్క జన్మకు కూడా మన యొక్క జన్మకి మనమే కారణం. మనమే తెచ్చుకున్నాం అక్కడ. మన పుణ్యాన్ని అనుభవిస్తామో లేకపోతే పాపాలను మనమే తెచ్చుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇవి అనుభవించాల్సిందే. మనం ఏదైతే అక్కడ అగ్రిమెంట్ చేసుకున్నాం, మేము ఇన్ని పుణ్యకర్మలు అనుభవిస్తాము, ఇన్ని పాపకర్మలు అనుభవిస్తాము, మనమే అగ్రిమెంట్ చేసుకున్నాం. కాబట్టి మన జన్మకి మనమే కారణం, ఎవరు కారణం కాదు. కాబట్టి ఈ విధంగా మనం వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటామో ఈ భూవర్లోకం సౌరలోకం దాటేసి మనం పైలోకాలకి వెళ్ళిపోవాలన్నమాట. ప్రతిదానికి కూడా త్రికరణ శుద్ధి అనేది అవసరం. మనస వాచ కర్మణ అంటాం. అంటే మనసులో ఏదైతే ఆలోచిస్తుంటామో అట్లాగే చేతల్లో కానీ మాటల్లో కానీ అట్లాగే ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే మనకి త్వరగా మన యొక్క జీవితంలో మంచి ముక్తిని పొందగలుగుతాం. మనం ఎక్కడి నుంచి వచ్చాము? పూర్ణాత్మలోంచి ఒక అంశాలు మనం ఆ పూర్ణాత్మలో మనం చేరుకోవాలా. మన యొక్క సత్యలోకం అనేది చివరి గోలు మనది. అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. ఈ లోకాలు దాటుకుంటా పోయేసి చివరికి వెళ్ళాలి. అది ఒక జన్మలో అయ్యేది కాదు. అది మనకి ప్రతి జన్మలో కొంత పురోగతి సాధించుకుంటూ మనం ఆ జన్మకు పోయేదానికి ప్రతి ఒక్కరు కూడా మనం ప్రయత్నించాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే నవవిధ భక్తి కర్మలు ఉన్నాయన్నమాట. నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. అదేంటంటే ఒకసారి చెప్తాను. శ్రవణం కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం అర్చనం, వందనం దాస్యం, సఖ్యం ఆత్మ నివేదనం అనేది 9 రకాల భక్తి మార్గాలు ఉన్నాయి. 9 రకాల భక్తి మార్గాలలో ఈ శ్రవణం అనేది వినడం అన్నమాట. ఈ పరీక్షిత్ మహారాజు ఈ యొక్క భాగవతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో విన్నాడు. విన్న దాని వల్ల అతను ముక్తిని పొందాడు అనమాట. శ్రవణం చేసిన కేవలం శ్రవణం చేసిన దాని వల్ల ముక్తిని పొందాడు అతను. అట్లాగే కీర్తనం ద్వారా శుకుడు, కీర్తనం అంటే ఈ యొక్క భాగవతాన్ని ఎంతో భక్తి ప్రవృత్తులతో అతను కీర్తనం చేసుకునేసి అతనికి పరీక్షిత్ మహారాజు చెప్పాడు సుకుమారుడు. అతను ఆ విధంగా ముక్తిని పొందాడు. స్మరణం ద్వారా ప్రహ్లాదుడు, పాదసేవనం ద్వారా లక్ష్మీదేవి ఎప్పుడు కూడా శ్రీహరి యొక్క పాదాలు ఒప్పుతూ ఉంది. ఆ విధంగా ఆమె ధన్యదానైంది. అర్చన ద్వారా పృథు చక్రవర్తి, వందనం ద్వారా అక్రూరుడు, దాస్యం ద్వారా హనుమంతు గురించి హనుమంతుడు దాస్యభక్తి అనమాట. ఎప్పుడు శ్రీరాముడి గురించి అతను ఎంత బలవంతుడైనా సరే, ఎంతో బలవంతుడు ఆంజనేయుడు, కానీ అతను ఎప్పుడు కూడా శ్రీరాముడికి దాసుడిగా ఉన్నాడు. ఆ విధంగా అతను మంచి చరితార్థుడయ్యాడు. అట్లాగే సఖ్యం ద్వారా అర్జునుడు మనకి అర్జునుడు ఈ శ్రీకృష్ణుడికి బావగారైనా సరే స్నేహితుడిగా ఉండేసి అతను ఆ విధంగా ముక్తిని పొందాడు అనమాట. ఆత్మ నివేదన ద్వారా బలిచక్రవర్తి తరించారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తి మార్గం ద్వారా మొత్తం తరించడం జరిగింది అనమాట. ఏ మార్గాన్ని అనుసరించినా సరే మన చివరి గోల్ ఏంది? మన యొక్క భగవంతుణ్ణి ఆ సత్యలోకాన్ని చేరుకోవడమేను అంచనా చేసి మనం ధ్యానం చేస్తాం. ధ్యాన మార్గంలో ఉన్నాం. ధ్యానం చేసినప్పుడు ఆ యొక్క భగవంతుడితో మనకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది అనమాట. చేస్తున్నారు, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నారు, అట్లాగే తాము పొందినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నారు. అది మనకు ముఖ్యం. వాళ్ళు ఉన్నత స్థితులకి ఎదుగుతారనమాట ఎప్పుడు కూడా. అంటే ఈ ధ్యానం చేయడమే కాదు, కేవలం మేము 24 గంటలు మేము కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నామా అంటే కాదు. అక్కడ ధ్యానం చేసుకోవాలి. సజ్జనుల సాంగత్యం మన దాగా ఉండేటువంటి వాళ్ళతో సజ్జనులతోనే సాంగత్యం చేస్తే, వేరే వాళ్ళతో చేస్తే వాళ్ళ గుణాలు మనకు వస్తాయన్నమాట. కాబట్టి సజ్జనులతో సాంగత్యం చేసుకునేసి ఒకరి విషయాలు ఒకరు తెలుపుకొని, మనం తెలుసుకున్న విషయాలు వాళ్ళు చెప్పుకొని, వాళ్ళు తెలుసుకుని మనం తెలుసుకోవాలి. అట్లాగే ఆధ్యాత్మిక పుష్పాలు మనకు తెలుసుకున్నట్టు పుస్తకాలను చదువుకుంటాం. మనం విద్యార్థులకు ఉండాలన్నమాట, తెలుసుకుంటూ ఉండాలి. అట్లాగే మన జ్ఞానాన్ని, మనం నేర్చుకున్న విషయాన్ని ఇతరులకి చెప్తున్నాం, పంచుతున్నాం. వాళ్ళు ఉన్నత స్థితికి పొందుతారు. ఇక్కడ జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఎంతటి జ్ఞానాన్ని సంపాదించుకుంటామో అంత మన సంచిత కర్మలన్నీ కూడా దగ్ధమైపోతూ ఉంటాయి. సంచిత కర్మలు అనేటివి మన జ్ఞానం సంపాదించే కొద్దీ తగ్గిపోతాయి. అంటే జన్మలో వచ్చిన కర్మలు. కానీ మనం అగ్రిమెంట్ చేసుకునే కర్మలు మాత్రము ఎక్కడికి పోవండి, అవి మాత్రం అనుభవించాల్సిందే. మనం జన్మ తీసుకున్నప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నాం కదా, మనం ఫలానా కర్మలు అనుభవిస్తాం, అవి మాత్రం ఖచ్చితంగా మనం అనుభవించవలసిందేను అనేసి చెప్పడం జరిగింది. ఇంకపోతే ఈ జన్మ తీసుకున్న దానికోసము ఎందుకు వస్తున్నారు అంటే అనుభవాల కోసం వస్తుంది. ఆత్మలో ఎందుకు వస్తున్నాయి భూమి మీదకి? ప్రకృతిలో ఉండే స్పందనల కోసం, అనుభవాల కోసం జన్మిస్తూ ఉన్నాం. జన్మ తీసుకున్న సమయంలోనే ఆ యొక్క ఆత్మ తన యొక్క భార్య గాని, భర్త గాని, తల్లిదండ్రులు, అత్తమామలు, ఈ విధంగా భార్యాబిడ్డలు కానీ, తాను పుట్టే ప్రదేశం కూడా నిర్ణయించుకుంటుంది అనమాట. అన్ని నిర్ణయించుకుంటుంది. మన యొక్క సరౌండింగ్స్ ఎట్లా ఉండాలి అని నిర్ణయించుకునేసే జన్మ తీసుకుంటుంది అనమాట. జన్మ తీసుకున్న తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ
అతను అనుకునే పొరపాటు అనుకునేసి అతనికి ఆ యొక్క వాతావరణం నచ్చకపోతే కొద్ది కాలంలోనే, కొన్ని రోజుల్లోనే చనిపోవచ్చు, లేకుంటే కొన్ని సంవత్సరాలు తక్కువ కాలంలోనే వ్యవధిలోనే తన జన్మని ముగించుకుని వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయేసి మళ్ళా వేరే యొక్క దగ్గర జన్మించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే మనకి పసిబిడ్డల మరణాలు జరిగేది దానికోసం అనమాట. అంటే అతనికి ఆ యొక్క ఆత్మకి ఈ యొక్క సరౌండింగ్స్ నచ్చలేదన్నమాట. నచ్చక వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మనకు ఇంకొకటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది అనేటువంటి ఒకదాన్ని చెప్పుకుందాం ఒకసారి చివరిలో. పవిత్రాణాయ సాధూనాం వినాయస దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థం సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పున్నాడు. సాధువులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి, ధర్మమును పునఃస్థాపించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తూ ఉంటాను అనేసి చెప్పాడనమాట శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ అవతార పురుషులు ఎప్పుడు కూడా వాళ్ళు పూర్ణాత్మ నుంచి వస్తారు, సంపూర్ణంగా వస్తారు. అది జన్మ అనరు ఎవరు కూడా. ఆ జన్మ కాదు, అవతారం అంటారు. శ్రీకృష్ణుడు కానీ ఈ యొక్క శ్రీరాముడు వాళ్ళు పూర్ణ పురుషులు, పూర్ణాత్మ నుంచి వచ్చినారు అనమాట. పూర్తిగా ఆత్మలు అనమాట వాళ్ళు. కాబట్టి వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళ ధ్యేయం ఒకటే, అది మనకు తెలుసు అందరికీ. అట్లాగే కొంతమంది బోధించడానికి వస్తారనమాట. బోధించడానికి, ఇతరులకి ఏదైనా బోధించాలి, ప్రజలకు బోధించాలని. కొంతమంది నవరసాలు బోధించడానికి, కోపాన్ని దుఃఖాన్ని బోధించడానికి వస్తారు. కొంతమంది సమస్యలు పరిష్కరించడానికి వస్తారు. ఇంకొంతమంది ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఉన్నాడు. ఆయన వచ్చిన సమయం ఏంది? మన యొక్క సనాతన ధర్మము పూర్తిగా భ్రష్టు పట్టిపోతుంది ఆ సమయంలో. దాన్ని పునఃస్థాపించడానికి కోసంగా మన ఆదిశంకరాచార్యులు గారు ఆ రోజు వచ్చాడు. అదేవిధంగా మన యొక్క శాకాహార జగత్తుని నిర్మించాలని చెప్పేసి, అందరినీ జ్ఞాన మార్గంలో పంపించాలనేసి మన పత్రిజీ గారు కూడా జన్మ తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా మనకి ఒక్కొక్క జన్మలకి ఒక్కొక్క కారణం ఉంటుందన్నమాట. ఇది మనం ఈరోజు చెప్పుకున్న విషయము. అట్లాగే ఈ యొక్క ఆత్మలోకంలో ప్రశాంతమైన ప్రదేశంలో ఆత్మలన్నీ కూడా హాయిగా ఉంటాయి. అనుభవాల కోసమే జన్మలు తీసుకుంటూ వస్తారని తెలుసుకున్నాం మనము. ఎప్పుడైతే పూర్తిగా ఈ జన్మల్లో పూర్తిగా జ్ఞానం పొందుతారో వాళ్ళు చివరికి వృద్ధాత్మగా మారిపోయేసి పూర్ణాత్మలో కలిసిపోతారనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన యొక్క ఈ యొక్క జీవిత కాలంలో మనకు జన్మరాజ్యం పొందే దానికోసంగా బాగా ఎక్కువగా కృషి చేసేసి ధ్యాన మార్గంలో ఉండేసేసి మనకి జ్ఞానాన్ని పెంచుకుంటూ మనము పూర్ణాత్మలో కలిసిపోయేదానికి, సత్యలోకం తీయడానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి విషయము. దీంట్లో మనకి ఎక్కడైతే మనం ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ కూడా ఇదివరకు మాస్టర్లు చెప్పిన విషయానికి నేను కొంచెం జోడించి చెప్పడం జరిగింది. కాబట్టి మనము మన మేడం గారు చెప్పారు చిరంజీవత్వం అనేసి. ఇక్కడ మనం చిరంజీవులుగా ఉండాలి అంటే ఇక్కడ మనం మొదట మరణం గురించి తెలుసుకోవాలంటే, అంటే మనకేం భయం లేదు అరే, మనకి మంచి అభిప్రాయం రావాలన్నమాట. మరణం అంటే ఏందో మనం భయపడిపోతూ ఉంటే చిరంజీవత్వం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? కాబట్టి మరణం అనే గారి గురించి అదేమి భయపడాల్సిన అవసరం లేదు. కేవలము మనం ఈ యొక్క అనుభవాల కోసమే ఈ భూమి మీదకి వస్తున్నాము అనేసి తెలుసుకుంటే, గ్రహిస్తే మనం హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క చిరంజీవిత్వాన్ని సాధించే దానికోసంగా మనం ప్రయత్నించుకోవచ్చు. ఈ యొక్క నా యొక్క ఇది మరణాంతర జీవితం గురించి నాకు తెలిసిన వరకు ఈరోజు చెప్పడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా వివరించారు మరణానంతర జీవితం. అసలు మరణం గురించి భయం లేకపోతే ఆ తర్వాత దాని గురించి ఆలోచించే పనే లేదు అన్నట్టు. చాలా అద్భుతంగా అసలు ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది వాళ్ళందరి వివరించిన వివరణ చాలా అద్భుతంగా ఇచ్చారు సార్. ఆ బుక్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ చదవాలండి, తెప్పించుకొని. అందరూ కూడా మరణానంతర జీవితము చాలా బాగుంది, చాలా మంచిగా వివరించారు. రైటర్ పేరు సార్? అది రైటర్స్ అంటే వాళ్ళు లామాలు రాసిన పుస్తకం మేడం. అది లామాలు రాశారు. అది తెలుగులో వర్షన్ వచ్చిందో లేదో కూడా తెలియదు. ఇంకా మనకి అడిగిన వేరే వాళ్ళని, సార్ తెలుగు వర్షన్ వచ్చిందో లేదో తెలియదు సార్ అని అన్నారు వాళ్ళు. తెలుగు వర్షన్ వస్తే మనకి తెలుస్తుంది. అది చాలా చక్కగా ఉంది సార్. ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఆ 7 శరీరాలు విడిపోయి ఎలా పోతాయి, ఏ శరీరం ఎట్లా పోతుంది అనేది, అలాగే ఈ ఏమి జరుగుతుంది అంటే దాని గురించి మనం భయపడాల్సిన పని లేదు. ఎక్కడికి పోతుంది, ఏం చేస్తారు, అక్కడ వాళ్ళు మాస్టర్స్ తీసుకెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటుంది, ఫస్ట్ మన వాళ్ళని
కూర్చోబెట్టి రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేశారు అదంతా కూడా చాలా చక్కగా వివరించారు సార్. చాలా బాగుంది. అద్భుతంగా వివరించారు. చాలా బాగా సేకరించారు సార్ మొత్తం బుక్ అంతా కూడా. మంచి విషయం. మరణాంత జీవితం అంటే మనకి ఒకవేళ ఆ పుస్తకంలో ఏదో రాసేసారు అనుకోకున్నా కూడా మనకి మనకు తెలుస్తుంది. చౌటమ్మ గారి జీవిత చరిత్రలో మనం తెలుసుకున్నాము. తెలిసింది కదా ఇక్కడే. అవును. ఖచ్చితంగా మనకు కావాలని ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ అమ్మాయి పెళ్ళయింది, బిడ్డలు ఉన్నారు, పోయేసి కనుక్కోవచ్చు అనమాట. అతను పెద్ద ఆయన చెప్పింది కూడా నిజమే. చాలా సార్లు అతను వాళ్ళ స్నేహితులు చెప్పుకుంటా జరుగుతుంది అనమాట. అవన్నీ వాస్తవాలు కాబట్టి ఖచ్చితంగా మనం నమ్మాల్సిందే ఇది. అవునవునవును, నిజమే సార్. నేను కూడా విన్నాను అట్లా ఒకరు చనిపోయి మళ్ళా కాదు అని రావడం జరిగింది. అక్కడ పలానా పలానా చోటుకి వెళ్ళాను, ఇవన్నీ చూసాము అని అలా చెప్పిన వాళ్ళు విన్నామన్నమాట. చాలా అద్భుతంగా వివరించారు సార్. మాస్టర్స్ అందరూ కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. మరణానంతర జీవితం ఎలా ఉంది, ఏంటి, ఈ శరీరాలు ఎలా విడిపోతాయి, ఏ శరీరం ఎలా, అద్భుతంగా వివరించారు. మన క్లాస్లో జరిగినవి అన్ని టాపిక్స్ చాలా అద్భుతంగా కవర్ చేశారు సార్ మొత్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, సార్ ఎంత చక్కగా వివరించారు కదా మరణం తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేసి, దాని గురించి మాట్లాడేవాళ్ళు. అలాగే సార్ ఏం చెప్పారు అనే దాని గురించి కూడా చక్కగా మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడతారు రాఘవయ్య సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. బాగా చక్కగా చెప్పారు. మరణానంతర జీవితం ఇందులో వచ్చేసి భూమిపైన జన్మించిన ప్రతి జీవికి కొంతకాలము దేహము వదిలివేయాల్సిందే. శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు, మరణించిన ప్రతి జీవికి మరలా పుట్టుక తప్పదు. కానీ దాని గురించి ఆలోచన తగదు. అన్నమయ కోసం వదిలేసిన తర్వాత మన శరీరం ఏడు భాగాలు ఉంటుంది కాబట్టి ఈ ప్రాణం విడిచేసిన తర్వాత ఈ ప్రాణమయ కోసము ఆత్మలోకంలోకి వెళ్ళిపోతుంది. వేమన గారు చెప్పిన విధంగా ఈ శరీరము పంచభూతాలతో నిర్మించినది. అనేక రకాల వేషధారణ వేసుకుంటాం, చేస్తుంటాం, రకరకాలుగా మనం దాని గురించి శ్రద్ధ తీసుకుంటాం. కానీ ఈ శరీరం శాశ్వతమైనది కాదని తెలిసిన విషయం. అలానే మనము ద్రవ్యం గురించి సంపాదించి మనము ఎంతో కూడబెడతాము. ఈ తరానికి, వచ్చే తరానికి, ఇంకా 10 తరాలకి, ఇంకెన్నో తరాలకని. కానీ చివరికి ఒక్క పైసా కూడా తీసుకెళ్ళిపోవడం అని ప్రతి జీవికి తెలిసి కూడా ఏ రోజు ఆగిందే లేదు ఎవరు కూడా. మరణాంతరము జీవితం గురించి తెలుసుకుంటే మరణం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. టిబెట్లో 1800 సంవత్సరాల క్రితం దహలామా మరణాంతరం గురించి తెలుసుకోవడం జరిగింది. జోర్దాన్ అనే వ్యక్తి మరణాంతరం 11 సంవత్సరాలు తన తండ్రితో కొన్ని విషయాలు చెప్పారు. కొన్ని రాశారు, కొన్నైనా తనతో పాటు పంచుకున్నారు. ఆ అనంతరం మరణాంతరం శరీరం వదిలి ప్రాణమయ కోసము శరీరంతో పాటు శ్మశానం వరకు పోయి శరీరం కాలిపోతుందని తెలిసిన తర్వాత నేను శరీరం కాదు, నేను ఆత్మనని తెలుసుకున్నాను. 11 రోజుల పాటు తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆత్మ. వాళ్ళ బంధువులను చూస్తుంది, తండ్రిని చూస్తుంది, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని చూస్తుంది, కానీ ఏమీ చేయలేదు. ఈ విధంగా జోర్దాన్ మరణాంతరం ఆత్మగా మారి తన తండ్రిని చూస్తూనే కొంతకాలం తర్వాత పైలోకాలకు వెళ్ళిపోతుంది. కొంతకాలము విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ కూడా మనకలానే అన్ని విధాలుగా ఆడిటోరియాలు, స్కూళ్ళు, మాస్టర్లు, గురువులు, చుట్టుపక్కల అన్ని కూడా ఉంటాయి. అలాగే మనం చేసిన పుణ్య పాప కర్మల యొక్క ఆకాశ రికార్డులు రికార్డ్ చేయబడి ఉంటాయి. ఆ రికార్డుల ప్రకారం మరలా మనకు నచ్చిన విధంగా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఆ పాప పుణ్యాలను అనుభవించి వాటిని చూస్తాం, భూమి మీదకి వస్తాము. ఈ వచ్చినప్పుడు ఇక్కడ కూడా 9 రకాల భక్తి మార్గాలు ఉంటాయి. శ్రవణం అని, కీర్తనం అని, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన భక్తి మార్గంలో ముక్తిని పొందిన వారే అందరూ. జన్మ తీసుకున్నప్పుడు తీసుకునే కర్మలు తప్పకుండా ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే వాళ్ళు తీసుకున్న కర్మను బట్టి. ఆ ఆత్మ జన్మ తీసుకునేటప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా పవిత్రనాం సాధునాం వినాశాయ సదృశ్యనాం అన్న విధంగా ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జన్మ తీసుకొని వస్తారు. ఉదాహరణకు శంకరాచార్యులు మనకి మొత్తం దీని గురించి చెప్పినట్టుగా
పత్రిజీ గారు మనకి సాకార జగత్తును, ధ్యాన జగత్తును స్థాపించడానికి వచ్చిన వారే. ఈ విధంగా ఈ మరణాంతర జీవితం గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు. రవీంద్రరావు సారు ఎంత స్పీడ్గా చెప్పుకుంటా పోయినా అంతే ధీటుగా రాశారు సార్, ఏం తగ్గలేదు అసలు. చాలా పాయింట్లు కనిపిస్తే స్పీడ్ చాలా ఉంది సార్. బాగా స్పీడ్ అయినా కానీ భలే రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశేఖర్ గారు మాట్లాడచ్చు. నమస్కారం అండి. బాగుంది. మరణానంతర జీవితం గురించి చెప్పడం సార్ చాలా చక్కగా వివరించారు. చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము. కానీ మరణానంతర జీవితం గురించి తెలుసుకోవటం వల్ల మనకు లాభం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అక్కడ మరణం అంటే భయం అనేది లేకుండా పోతుంది సార్. మరణం అనే దానికి మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరణం అంటేనే భయపడిపోతున్నారు. మనకు ఎలాంటి భయం లేదు అనేది మనకి ధైర్యం ఉండాలన్నమాట. భయం అనేది మామూలుగా జనన మరణం అనేది సహజం అనేది రావాలన్నమాట మనిషిలో. అప్పుడే మనం ఆత్మని ఉన్నత స్థితిగా పోగలుగుతాం. మనం మరణ భయం అనేది ఉండకూడదు కదా. కరెక్టే లేండి. మీరు అన్నట్టు ఆలోచించుకున్నా ఉంటే ఇక నా ఆధ్యాత్మిక ఎదిగేది ఏముంది ఇంకా. కాబట్టి మీరు అన్నట్టు అవునవునులేండి. మనం నాలాంటి వాళ్ళకి అసలు దాని గురించి ఆలోచనే లేదు. కానీ కొంతమంది భయపడుతుంటారు. కానీ ఎక్కువ మందికి ఉంటుంది కదా సార్. ఉంటుంది సార్. కరోనా టైంలో కరోనా వచ్చి కాకుండా భయంతో చచ్చిన వాళ్ళు ఎక్కువ అంట సార్. అవును, కరోనా వచ్చిన వాళ్ళకంటే భయంతో చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది. కరోనా వచ్చిన వాళ్ళు వచ్చి పోవడం తక్కువ అంట. భయము, ఆ భయం అనేది వచ్చిందంటే అది ఏదైనా ఒక రాత్రిపూట చీకట్లో మనం వెళ్తూ ఉండి జస్ట్ మనకు తెలియకుండా ఏదో ఒకటి తాడుంచి అట్లా ఒక చిన్న అంటే లోపలికి ఒకటి దూరిపోయింది అనుకోండి, ఆ భయం అనేది దూరిందంటే జస్ట్ ఏదైనా ఒక చిన్న చప్పుడైనా ఏదైనా ఒకటి అట్లా మనకు అనిపించినా కూడా హార్ట్ ఆగిపోతుందంట సార్. అంటే అలా వచ్చేసింది అంటే, ఆ భయం వచ్చింది అంటే అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది అంటే అది భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ భయము అనేది అంటే ఇంకొకటి, మనము ఎందుకు వచ్చినాము, ఏ పని మీద ఇక్కడికి వచ్చినాము అనేది అక్కడికి పోయినాక తెలుస్తుంది కదా. నువ్వు ఎందుకు పోయినావురా, నువ్వు పోయిన పర్పస్ ఏంటి, నువ్వు చేసింది ఏంటి. అది ఆకాశిక్ రికార్డ్స్ లో వచ్చేది ఏంటి అంటే, ఇక్కడ ఏదో పోయి మనము ఆధ్యాత్మికంగా ఎదగాలనో ఇంకోటనో దేనికోసమో వచ్చింటాము. కానీ ఈ మాయ కప్పేయడం వల్ల అది మర్చిపోయి అది తప్ప అన్ని చేసి మళ్ళీ పోయింటాం అనమాట. అక్కడికి పోయినాక ఇదిగో నీ రికార్డ్ ఇలా ఉంది చూడు, నువ్వు ఏమి చెప్పిపోయినావో ఏం చేసినావో చూడు, పో మళ్ళా పో. అదే మనము దాని గురించి అంటే అవంతా ఓకే, మనం ఎందుకోసం వచ్చినాము, మనం వచ్చిన పని ఏంటి అని తెలుసుకొని అక్కడికి పోయినప్పుడు వాళ్ళకు మనం సంజాయిషి ఇచ్చుకునే పని ఉండదు. ఓకే, నువ్వు వెళ్ళావు, అది కరెక్ట్గా చేసుకొని వచ్చావు అనేది కూడా ఉంటుంది. అలా రికార్డ్స్ ఉంటాయి అనేది అక్కడ అంటే ఇది ఏదో కట్టుకథ కాదు. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసి మళ్ళా బ్రతికి చెప్పినది అనేసి అనమాట. అట్లా ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. కరెక్టే మేడం. మన భయాన్ని జయించడమే మన ఖచ్చితంగా. అసలు ఎంత భయం ఉంటుందంటే అది ఒక మనిషి ఏ పని చేయాలన్నా భయం లేనోడు చేసే విధానం వేరే ఉంటుంది, భయం ఉన్నోడు కరెక్టే. అందరూ కూడా అంత ధైర్యంగా ఉండలేకపోవచ్చు కదా సార్. కరెక్ట్. ఈవెన్ మనం క్లాసులో 100 మందిని తీసుకుంటే మేడం, ఎవరికైతే భయం ఏమి ఉండదో వాళ్ళే క్వశ్చన్స్ చేయగలుగుతారు, ధైర్యంగా దూసుకెళ్ళిపోతా ఉంటారు ఏ విషయంలో అయినా. ఈ భయపడతా ఉండే వాళ్ళు అంతే చూస్తా ఉంటారు. ఒక క్లాస్ అనే కాదు, అసలు ఏ విషయంలో అయినా కూడా ఏ విభాగం తీసుకున్నది, వైద్యం కావచ్చు, రాజకీయాలు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఎవరు ధైర్యంగా వెళ్తే వాళ్ళే మన భయాల్ని మనం అధిగమించిన రోజే మనం. అది సినిమాలో హీరోయిజం అదే కదా మేడం, నలుగురు కొట్టేస్తాడు ధైర్యమే కదా, అంత ధైర్యంగా కొట్టేస్తాడు అని. అది మన ఫిలాసఫీలో కూడా మనం కూడా ఈ భయాలన్నీ వదిలిపెట్టి
ధైర్యంగా వెళ్ళాలి. కరెక్ట్ గా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. కృష్ణకుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అది మన జన్మకి మనమే కారణం అని అంటే ఎవరిని కారణం చేయకుండా కూడా ఉంటాం. అది కూడా మనశ్శాంతిగా ఉంటది కదండి. అంతే చాలా అండి. మనమే ఆ అనుభవాన్ని తీసుకున్న కోసం వచ్చాం మనం. కాబట్టి మన జన్మ మనమే కారణం కదా, అది అనుభవిస్తానే వచ్చాం మనం. మరి కాబట్టి వాళ్ళు భయపడాల్సిన చేశారు, పనే ఉంది. వాళ్ళు ఎందుకు ఒకరి చేశారు, వీళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళ వల్లే నా జీవితం ఎట్ట అయిపోయింది, వీళ్ళ వల్ల అట్ట అయిపోయింది అని అంటానికి ఉండదు ఇక అది. అని లేదు, ఇక తెలుసుకుంటే ఇక ఉండదు అనమాట. మా అత్తింత హింసిస్తుంది, మా కోడలు ఇంత హింసిస్తుంది అనే మాట కూడా ఉండదు అనమాట. అంతే కదా, మనం వచ్చిన జన్మ మనం ముందుగా నిర్ణయించుకొని వచ్చాం, ఈ విధంగా పరిసరాలు ఉండాలి, మనం ఇది అనుభవిస్తామని చెప్పి వచ్చాం కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. ఓహో ఇది మనది, ఇది నాటకమే కదా, మన జన్మకి మనమే కారణం కాబట్టి మనం ఎవరిని అంటానికి లేదు, అది ఇంకా లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పుడు మృత్యుంజయ అయిపోతాం మనం. ఇది నా డిజైనే, లేకపోతే భగవంతుడా ఏంటి నాకు ఈ కష్టాలు, నాకు ఈ కష్టం ఏంటి, ఇవన్నీ మామూలు తలకాయ కొట్టుకునేసి నా ప్రారంధం రా, నా కర్మరా అనుకుంటాం. అది నిజంగా మన ప్రారంభకాలం అనిపించడానికే మనం వచ్చాం. మనం ఇంకా అనుకునేది ఏముంది, ఇంక మళ్ళా లేదు కదా, అదన్నమాట. అదేనో త్రిశంకు స్వర్గం అంటే ఇప్పుడు అక్కడ దెయ్యాలు ఉన్నాయి, భూతాలు అయిపోయారు అంటారు, అది అంటారా? అది త్రిశంకు స్వర్గం, ఇక్కడికి రాలేక పైకి వెళ్ళలేక బాధపడతారు కదా. త్రిశంక స్వర్గం అనేది విశ్వామిత్రుడు అతనికి నిర్మించినటువంటి లోకం, అది దానికి దీనికి సంబంధం లేదు మేడం. సృష్టికి ప్రతి సృష్టి అని చేశాడు కదా, అతని కోసం నిర్మించిన లోకం అది వేరేది మేడం. అది అంటే ఇప్పుడు అటు ఇటు వెళ్ళకోకుండా ఉన్నాను, కొన్ని జన్మలు, కొన్ని వందల జన్మలో, వేల జన్మలో ఇక మధ్యలో అట్లా ఉండిపోతారు. అంతే మేడం. అంతే. ఓకే, బాగా చెప్పారు సార్, బాగుంది క్లాస్, బాగుంది. థ్యాంక్ యూ. మీనా కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే సార్. రవీంద్ర సార్ చాలా చక్కగా వివరించారు మరణానంతర జీవితం గురించి. అదే నేను అనుకుంటున్నాను, మరణానంతర జీవితం గురించి మనం తెలుసుకుంటే మరణం అంటే భయం లేకుండా వెళ్ళిపోతుంది. అయ్యో మరణం వస్తుందేమో, చావు వస్తుందేమో ఇట్లా అనేసి అంత భయపడతా ఉంటారు కదా, ఆ భయం అనేది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనము జ్ఞానం తెలుసుకుంటామో దాని నుంచి, ఆ భయం నుంచి విముక్తి పొందుతాము. ఇంతే కదా అని సార్, పత్రి సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఇక్కడి నుంచి మీ పిల్లలు అమెరికాకి వెళ్తే మీరు సంతోషపడతారు కదా, ఇక్కడ లేకుంటే అక్కడ ఉంటారు, అక్కడ లేరు అంటే ఇక్కడ ఉంటారు. ఆత్మకి ఎప్పుడు చావు లేదు, ఆత్మ ఇక్కడ లేకుంటే అక్కడ ఉంటుంది, అక్కడ ఇంకా చావు అనేది ఎక్కడుంది, ఎందుకని మరి భయపడాలి అనేసి సార్ చెప్పేవారు. చాలా చక్కగా వివరించారు సార్. ఎప్పుడైతే ఇప్పుడు ఒక చీకట్లో మనం ఒక తాడుని చూసి పాము అనుకుని భయపడతాము, కానీ అదే ఆ జ్ఞానం అనే వెలుతురు ఎప్పుడైతే ఉంటుందో, ఓ ఈ తాడ ఇది, నేను పాము అనుకున్నాను అనేసి అప్పుడు మనం భయపడిన దేనికి మనమే రియలైజ్ అవుతాం అక్కడ. కాబట్టి జ్ఞానం అనేది తెలుసుకుంటేనే ఆ భయం అనేది పోతుంది. చాలా చక్కగా ఉంది సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే మనకి స్పిరిచువల్ రియాలిటీలో చాలా చక్కగా చూపించారు కూడాను. అది జ్ఞానం తెలుసుకున్న ఆత్మ తను చనిపోతేనే ఎంత దూసుకెళ్ళిపోతుంది పైలోకాలకి, కానీ అజ్ఞానంతో ఉండే ఆత్మ ఇక్కడిక్కడే ఇది తిరుగుతుంటుంది, దానికి ఎక్కడికి వెళ్ళాలనే జ్ఞానం తెలిసిండదు కాబట్టి అది ఇంకా ఈ బంధాలు, ఈ వ్యామోహాల్లో ఇరుక్కొని తను బాధపడుతూ ఉంటుంది. కాబట్టి మనం జ్ఞానం తెలుసుకుంటే మనము ఇది కూడాను మనకి శాశ్వతం కాదు, ఇంకా మనము వెళ్ళాల్సిన లోకాలు ఎన్నో ఉన్నది అనేసి మనము అప్పుడు ఫ్రీగా ఏమి ఈ బంధాల్లో ఇది లేకుండా మనము పై లోకాలకి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా చక్కగా తెలియజేశారు సార్. ఇంత మంచి జ్ఞానాన్ని మాకు ఇచ్చినందుకు మీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మాట్లాడతారా? సరోజమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. చాలా బాగా చెప్పినారు. అయితే ప్రతి ఒక్కరికి మరణం అంటే
సామాన్యంగా అందరికీ భయం అనేదే ఉంటుంది సార్. అయితే ఇప్పుడు మీ మాటలు చెప్పినాక కొంచెం కొంచెం అది పోగొట్టుకోవాల్సి వస్తుంది. చాలా చక్కగా బాగా చెప్పినారు సార్. మొత్తానికి అదే ఈ 11 రోజులు ఉంటుంది, 11 రోజుల వరకు ఇక్కడే ఉంటారు, ఇక్కడే తిరుగుతారు అని చెప్తున్నారు. అది నిజమేనా సార్? అవునా, నిజమే కదా మేడం. అందుకే మనం ఈ యొక్క పెద్ద కర్మ చేస్తారు కదా, ఎందుకు చేస్తున్నాం అప్పుడు? అది కూడా ఒక రకంగా మన యొక్క పూర్వీకులు అది ఏర్పరిచినటువంటి విషయమే. అది 11 రోజులు ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. అంటే సార్ ధ్యానములో ఉన్న వాళ్ళు ఏం చెప్పినారంటే అసలు కర్మలే చేసే పని అది లేదు సరే, అని. అది వేరే. మనం మామూలుగా కూడా మనకు చెప్పింది ఇదే. 11 రోజులు అంటే ప్రతి ఒక్కరు 11 రోజులు ఉంటారని కాదు, 3 రోజులకే కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. అదే కదా మనకి స్వేచ్ఛ ఉందన్నమాట ఆత్మకి. వాళ్ళు రాగానే పిలవంగానే వెళ్ళిపోయి ఉంటారు, వెంటనే వెళ్ళిపోతారు. కొంతమంది ఇక్కడే ఉంటారు అనమాట. ఇక్కడే ఉండేసేసి రెండోసారి కూడా టైం అడుగుతారు అనమాట, నాకు ఇంకొంచెం టైం కావాలి, ఇక్కడే ఉంటాననేసి. అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళిపోతారు. అప్పుడు కూడా మాకు ఇంకా ఈ బంధాలు ఇరుక్కున్న వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు అనమాట. వాళ్ళు ఇక పోవాలంటే పోలేరు ఇంకా కొన్ని జన్మలు. కర్మలు చేసే పనే లేదు అని చెప్తారు కదా అదే సార్. అది మనము ధ్యానం చేసి ఆత్మజ్ఞానము తెలుసుకుంటే ఆ ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము అనే స్థితికి వెళ్ళామనుకోండి, అదేమంటాము సశరీరంగా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ జ్ఞానం పొంది. ఇప్పుడు ధర్మరాజు వీళ్ళందరూ కూడా అలా పొంది ఎన్లైట్మెంట్ పొంది వెళ్ళిన వాళ్ళే కదా. అట్లాంటి వాళ్ళకు అసలు ఇంకేం అవసరం ఉండదు. అంటే ఆ ఎన్లైట్మెంట్ ధ్యానం ద్వారా ఆ ఎన్లైట్మెంట్ పొందితే నీకు ఈజీగా ఇంకా ముక్తి అనేది మోక్షము అనేది వచ్చేస్తే ఇంకా ఈ వాటితో పని ఉండదు. కానీ అందరికీ ఆ రకమైన ఉండదు. పోతాము అనేది కూడా అక్కడ ఉండదు కదా. ఏమంటాము, మనము చనిపోవాలని ఎవరికి ఉండదు కదా. ఒక్కసారిగా పోయినారంటే ఇంకా వాళ్ళ అయ్యో నా కొడుకే, నా కూతురే, నా బిడ్డే, నా మనవడే అనేది పీకుతూ ఉంటుంది కదా. నా ఆస్తే వాళ్ళకి చెప్పకుండానే ఎక్కడ ఏం పెట్టిపోయినానో చెప్పలేదే, ఎవడికి ఏమి ఇచ్చారో చెప్పలేదే, ఇవన్నీ ఉంటాయి. సడన్ గా పోయాడంటే అప్పుడు ఏమైతుందంటే అక్కడక్కడే కాబట్టి నాయన నీకు మరణం అనేది వచ్చింది, నువ్వు పోక తప్పదు, కాబట్టి ఇంకా వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి చేసే ఆ క్రియ ఈ 11 రోజులు చేసే కర్మలు అనమాట. ఎందుకు? ఆ జ్ఞానం లేకపోతే. అది వాళ్లకు ముక్తి కలిగించాలని ఇక్కడ అవి చేస్తారు. అందరికీ కూడా ఈ రకమైన వాతావరణము, ఇట్లా ఆధ్యాత్మికత, ఈ ఎన్లైట్మెంట్ పొందాలి కదా. అందరికీ ఉండదు కదా. ఇంకా ఏమంటాము, చనిపోతా అంటే కూడా ఏదో చనిపోయే ముందు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఆ పుణ్యలోకాలకు వెళ్తారు అంటే వాడు పలకకుండా ఉంటే కనీసము ఒక టెంకాయ పిచ్చి చూపిస్తారు. టెంకాయ పిచ్చి చూపించి నారా అని అన్నా అంటే సగం పదం అన్నా పలికి నారాయణ అనే మాటలో పోతాడు మోక్షం అనుకుంటే వాడు పీచు అనే పోయాడంట. అజామేలుడు అట్లే కదా. ఆయన ఎన్నో అజామేలుడు ధర్మ కార్యాలు చేసేవాడే మొదట. మళ్ళా లాస్ట్ కి ఆయన ఏదో దుర్వ్యసనాలకు పాల్పడి ఆయన మరణాంత కాలంలో నారాయణ అనే దానికి కూడా ఆయనకు రాలేదంట. అప్పుడు కొడుకును పిలిచినాడంట నారాయణ. అప్పుడు ఆయనకు ఆ ఒక్క మాటకు ఆయనకు మోక్షము. అట్లా ఆ రకమైన అంటే ఆ భవబంధాల్లో చిక్కుకుపోయి ఉండడం వల్ల దాని నుంచి తొలగించి వాళ్లకు మన పితృలోకాలకు పంపించే ప్రక్రియ ఇదంతా అనమాట. ఇప్పుడు మనము ఈ ధ్యానంలోకి వచ్చినాక ఈ 18 ఆదర్శ సూత్రాలు అనేది ఏదైతే మనము పాటిస్తూ ఇవన్నీ చేస్తే మనకు అది అవసరం లేదు అని ఇక్కడ చెప్పడం అనమాట. ఆ ఆదర్శ సూత్రాల్లో కూడా ఒకటి ఏంటంటే మనకు ఇలాంటి కర్మలు ఇవన్నీ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇవన్నీ చేస్తూ ఆ ఎన్లైట్మెంట్ పొందుతాము అని. అలా పొందడం వల్ల ఇవి అవసరం లేదు. మిగతా వాళ్ళందరూ అక్కడక్కడే ఉంటుంది కాబట్టి ఈ పితృకార్యాల వల్ల వాళ్ళకి ముక్తి అనేది వస్తుంది అని ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ఈ రూల్ అన్నమాట. ఇలా చెప్పడం, ఈ పితృకార్యాలతో పని లేదు అనేసి అట్లా. మొత్తానికి మరణానికి భయపడకూడదు అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ సార్ బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు.
ధన్యవాదాలు సార్ మీకు. ఆ, మా ధన్యవాదాలు అత్తయ్య మేడం గారు. మా అత్తయ్య గారు అన్నీ చెప్పేవాళ్ళు అనమాట. అంతా బానే ఉందమ్మా, కానీ అది ఎలా వస్తుందో ఎలా పోతామో అనే భయం అయితే ఉంది నాకు అనేవాళ్ళు అనమాట. ఈరోజు ఆ డౌట్ తీరిపోయింది. అదే కాదు సార్, పోయిన వాళ్ళు వచ్చి ఏమన్నా చెప్తారా మనకు? అక్కడ ఇక్కడ పోయినాము, అక్కడ పోయినాము, ఇట్లున్నాము అని ఏమన్నా చెప్తారా అనేది నాకు ఒక ఇది. అయితే ఎవరు రారు సార్, ఎవరు రాలేదు, ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మా అమ్మ చెప్పుకున్నాం కదా మేడం పోయింది, గారు. ఇప్పుడు ఆ మా అమ్మ గుంపు పోయింది, ఇప్పుడు ఒకరికిద్దరు మా మన అమ్మ కళ్ళ ముందే పోయింది, ఉన్నారు వాళ్ళు. మన మా అమ్మ ఆంధ్రప్రదేశ్ నాన్న లోనే పోయింది. ఉన్నారు వాళ్ళు, ఎక్కడో కాదు. మా అమ్మ నాన్న పోయినారు, మా ఆయన పోయినారు, వీళ్ళు ఎవరు వచ్చి చెప్పలేదే, ఎక్కడ పోయినామని చెప్పలేదే అని నాకు ఒక్కోసారి ఇదవుతుంది సార్ అది. వాళ్ళకి ఎన్లైట్మెంట్ వచ్చేసింది, మళ్ళా రిటర్న్ అవకాశం లేదు అట్లా. అదే. ఉమ్. చాలా ధన్యవాదాలు సార్, బాగా చెప్పారు. ధన్యవాదాలు మేడం గారు. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చర్చ కూడా చాలా మంచిగా జరిగింది దాని మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్. అందరికి మరణం అంటే భయం కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది కదా సార్. వాళ్ళకి డౌట్ తీరిపోయినాయి కాబట్టి ఆ, చర్చలో ఉంది. ఓకే ఓకే మాస్టర్స్, నెక్స్ట్ మనకు ధ్యానము. చక్కగా దానికంటే ముందు ఈ మనము ఏదైతే ధ్యాన మహాయజ్ఞాలు ఉన్నాయో, ఎవరెవరు రావాలనుకుంటున్నారు, ఏ రోజుల్లో రావాలనుకుంటున్నారో ఒకసారి మళ్ళా కూడా మెసేజ్ చేయండి. కొంతమంది చేశారు, ఇంకా పేర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ డేట్ అనేది కన్ఫర్మ్ చేయండి మాస్టర్స్. అలాగే హైదరాబాద్లో ఎవరైనా ఉంటే, మనకు నియర్ బై హైదరాబాద్ అలా ఉంటే 20వ తారీఖే మనకు కావాలండి. ధ్యాన మహాయజ్ఞానికి వాలంటీర్స్ కావాలి. కాబట్టి ఎవరైనా ఉంటే మీ పేర్లు ఇచ్చి కొంచెము ఆ ధ్యాన మహాయజ్ఞానికి కావాల్సిన వాలంటీర్ వర్క్ ఉంది, దానికి కొంచెము హెల్ప్ కావాలి. సార్ చెప్పమన్నారండి. 20 అంటే మనకు 20వ తారీఖే మనకు ఏదైతే స్టాల్ ఇచ్చారో అక్కడ మనము ఏమంటాము అవన్నీ పాంప్లెట్స్ తీసుకురావడానికి, అలాగే అక్కడ స్టాల్లో ప్రిపేర్ చేయడానికి కొంచెం ముందు రోజే వచ్చి చేసి ఉంటే బాగుంటుంది, అట్లా హెల్ప్కు అని చెప్పడం జరిగింది సారు. ఎవరన్నా అట్లా వస్తే ముందుకు రండి. 20వ తారీఖే మనకు కావాలండి వాలంటీర్స్, అది విషయము. ఇంకా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ డేట్లో వస్తారని కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్.